నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. 6.3 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో జీర్ణోద్ధరణ పనులు. ఏపీ ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్న వైసీపీ నేత సజ్జల. అమరావతి కోసం మరో 2 లక్షల కోట్ల భారం మోపితే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్న. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్దంగా ధ్వజారోహణ కార్యక్రమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ది జీర్ణోద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. దిగువ సన్నిధిలో 6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక పనులకు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా చారిత్రక కట్టడాల పునరుద్దరణతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన మంత్రి లోకేష్ కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతన యాగశాల నిర్మాణం, వాహనశాల, ఘంటామండపం పునర్నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యమున్న శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్దరణ పనులను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి లోకేష్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు వేదాశ్రవచనాలు అందించి స్వామివారి దివ్యప్రసాదాలు అందజేశారు.
రాజధాని అమరావతి అభివృద్ది పేరుతో కూటమి ప్రభుత్వం భారీ అప్పులు చేస్తోందని ఈ భారం చివరికి రాష్ట్ర ప్రజల నెత్తినే పడబోతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాధనంతో చేపట్టే ప్రతి ప్రాజెక్టుపై పారదర్శకత ఉండాలని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల తరపున ప్రశ్నించే హక్కు ప్రధాన ప్రతిపక్షంగా తమకు ఉందని స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ది చేయాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం రైతులను చివరి ప్రాధాన్యతగా చూస్తోందని ఆరోపించారు. మావిగన్ పేరెత్తితేనే చంద్రబాబు కూటమిలో వణుకు పుడుతోందని, అవినీతి సంపాదనలకు గండిపడుతుందనే భయం వారికి పట్టుకుందని సజ్జల ధ్వజమెత్తారు. నేను ఇంతకుముందు చెప్పినవన్నీ ఉన్నాయి. స్కాముల కోసం పెట్టారు. మోసం చేయడానికి రియల్ ఎస్టేట్ దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైనా ఎట్లయితే చేస్తాడో కుంభకోణం అలాంటిది. అది రాష్ట్రం మొత్తం భవిష్యత్తును నాశనం చేస్తుంది. అందుకు వద్దు, దాంట్లో 10%తో ఇక్కడ సులభంగా అవుతుంది అనేది ఆయన తీసుకొచ్చింది. కన్సిస్టెన్సీ లేనిది లేదా పూటకొక మాట మార్చింది వాళ్ళ కన్వీనియన్స్ ను బట్టి, రాజకీయ కన్వీనియన్స్ కావచ్చు, లేదా చంద్రబాబు గారి మాటల్లో అయితే ఇప్పుడు దోచుకోవడానికి మరింత విస్తృతం చేసుకోవడానికి అవసరమైన ఏర్పాటు కావచ్చు. వీళ్ళందరినీ వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, సోము వీర్రాజు గారు, జీవీఎల్ నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇది మొదలు పెట్టారో ప్రాజెక్టు, ఆ రోజు వచ్చి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్న వ్యక్తి ఈ రోజు వచ్చి చిన్న మున్సిపాలిటీ అని ఆయన అంటున్నాడు. 33,000 ఎకరాలు చిన్న మున్సిపాలిటీ అంట. సో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకురావాలి. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది, మిగిలినంత కలిపి ఆల్రెడీ 50,000 ఏకర్స్ ఉంది గవర్నమెంట్ భూమి అంతా చూస్తుంది. ఇంకో 50,000 ఎకరాలు కావాలి. ఇది ఆయన మాట, కొత్త మాట. అసలు ఎవరు మాట మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్పిండేది, గవర్నమెంట్ భూమి అయితే శ్రేష్టము, ఎందుకంటే ఖర్చు ఉండదు. ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలన్నా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అన్ని వర్గాల వారిని, ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఇంక్లూజివ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి వీలవుతుంది. అఫోర్డబుల్ రేట్స్ కు అందరికీ ఇవ్వచ్చు. అలాగే ఇండస్ట్రీస్ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ పెద్ద వాటికి కావాల్సి ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా అయినది. ఆ ఐడియాతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతోనే ఫర్దర్ ఇచ్చేయచ్చు అని ఒక ప్లాన్ తో వచ్చారు. అక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది ఏంటి? అసలు ఫస్ట్ ఆ టెర్రైనే, ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నారు. అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరంలో కట్టాల్సింది 10 ఏళ్లలో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే, ఎందుకంటే ఆయనకు పూర్తి చేయడం ఉద్దేశం లేదు. అలాంటి ప్రదేశంలో నిజంగా ఎవరైనా కట్టాలంటే వర్టికల్ పైకి పోరు, ఎందుకంటే నేల కుంగిపోతుంది. ఎంత లోతుకు పోవాలో, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాల్సి వస్తుంది. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పోరు, నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ తో ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్ద 50 లక్షల ఎస్ఎఫ్టీ, 1 కోటి ఎస్ఎఫ్టీ, అలాగే ఆ డిజైన్లు ప్రపంచంలో లేని ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడము, లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడము, ఇంకో రకంగా చేయడం, ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతాంటది, ఎన్నేళ్ళైనా నడుస్తుంటది ప్రవాహం. దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా, ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. నిన్న మొన్న జరుగుతున్నది. చొక్కాలు దించుకొని మొత్తం మీద అసలు చేప పిల్ల కదా నీళ్లలోంచి బయటపడితే గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన వాళ్ళకు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్దంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు కొడిముద్ద ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.